శ్రీమద్ రామాయణంలో హనుమ ఎక్కడా కూడా భూత పిశాచాలను తరిమి కొట్టినట్టుగా లేదు. కానీ ఇక్కడ భూత పిశాచ నికట నహి ఆవే అని తులసీదాసు ఎందుకు హనుమ శక్తిని అంతలా అభివర్ణించారు? తులసీదాసు రాసినటువంటి రామచరిత మానసంలో ఈ హనుమాన్ చాలీసా, ఈ చాలీసా అనేటువంటి చాలీసా అంటే 40, ఈ 40 దోహాలు ఇవి సుప్రసిద్ధంగా ప్రపంచవ్యాప్తంగా ఎక్కడైనా ఎవరైనా ఇవి చదివి హనుమాన్ చాలీసా పారాయణ అంటేనే సుందరకాండ పారాయణ కంటేను ఇంకా అన్నిటికంటే కూడా చాలా గొప్ప. హనుమాన్ చాలీసా నోటికి రాని వాళ్ళు లేకుండా ఉంటారు. ఎవరెవరు అందరూ విద్యార్థులు కానీ వారు కానీ వీరు కానీ మహిళలు పురుషులు అందరూ కూడా అంత ఆకర్షించింది లోకాన్ని అది హనుమాన్ చాలీసా. ఎందుకంటే ఆయన చేసినటువంటి తులసీదాస్ చేసింది తపస్సు, ఆయన తపస్సుతో చేసిన రచన. కాబట్టి రచనలు చదవటం వల్ల ఏమిటి లాభం అంటే ఇందాక చెప్పినట్టుగా ఆ మొక్కకు అంటుకట్టిన మొక్కను మనం తీసుకున్నట్టు వాళ్ళందరూ అంత తపస్సు చేసి ఆ తపస్సుని అక్షరాల రూపంలోకి మార్చారు. ఈ అక్షరాల ద్వారా అది మనకు లభిస్తుంది. కాబట్టి మనం 100 ఏళ్ళు తపస్సు చేయగల వాళ్ళు 100 ఏళ్ళు చేశారనుకుందాం, మనం 100 ఏళ్ళు చేయకుండా వాళ్ళు 100 ఏళ్ళు చేసిన వాళ్ళు రాసింది ఒకసారి చదివితే 100 ఏళ్ళదే మనకు వచ్చేస్తుంది. కాబట్టి అందువల్లనే మనం ఈ ప్రయోజనం దేవాలయానికి ఎందుకు వెళ్ళాలి అంటే వెళితే ఎప్పుడు ఎంతోమంది మహర్షులు 100 ఏళ్ళు వేల క్రితం వచ్చిన వాళ్ళందరి యొక్క శక్తి అక్కడి నుంచి మనకు వస్తుంది. మన ఇంట్లో అదే ఫోటో ఉంటుంది, మనం దండం పెట్టుకుంటాం మంచిదే, కానీ గుడిలోకి వెళ్ళినంత వలన వచ్చిన ఫలితం వెంటనే వస్తుంది. కనుక అదేవిధంగా ఈ సకామ కర్మలు నిష్కామ కర్మలు వీటినన్నింటినీ ఎట్లా చేస్తున్నామో హనుమ కూడా తాను ఆయనను ఆరాధించడం వలన మనలో ఉండేటువంటి భూత ప్రేత పిశాచములను పోగొడతాడు అని తులసీదాస్ గారు చెప్పారు. ఈ చెప్పిన దానికి రామాయణంలో లేదు కదా, ఆయన ఎట్లా చెప్పాడు అంటే వాల్మీకి చెప్పినటువంటి వాటిని అదనంగా కల్పించి పెంచి చెప్పిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎవరి భాషలో వాళ్ళు రామాయణం రాసుకున్నప్పుడు వాళ్ళకి కలిగిన అనుభూతులను వాళ్ళు అందులో చూపించారు. అట్లాగే పరాశర సంహిత అని అచ్చగా ఆంజనేయ ఉపాసనకు సంబంధించినటువంటి ఒక గ్రంథం ఉన్నది. ఆంజనేయుడు ఒక రామాయణంలోనే లేడు, రామాయణంలో ఆయన కిష్కింధకాండ నుంచి కనిపిస్తాడు. కానీ ఆంజనేయుడిని ఎట్లా పూజించాలి, ఆంజనేయుడు ప్రత్యేకంగా ఆయన ఒక ఉపాసకుడు, ఉపాసన చేసేవాడు. మామూలుగా రామభక్తుడు ఆయన మొదట్లో, రాముడి వెంట ఉన్న వాళ్ళల్లో ఎక్కువ అంతమందిలో ఆయన ఒకడు. కానీ ప్రత్యేకంగా హనుమది ఉపాసన చేసి హనుముడు ఒక ప్రత్యేక దైవంగా మనం ఏ ఊరు వెళ్ళినా ఊరు మధ్యలోనే లేకపోతే రోడ్డు మీద ఆంజనేయ స్వామి విగ్రహాలు కనిపిస్తే ఎందుకనంటే అందరికీ ధైర్యాన్ని ఇవ్వటం, ఆత్మవిశ్వాసాన్ని ఇవ్వటం, విజయ లక్షణాన్ని ఇవ్వటం, ఇవన్నీ కూడా ఆ హనుమతి అవతారంలో ఉన్నాయి. హనుమంతుడు ఈశ్వరుని యొక్క అవతారంగా చెప్పబడ్డాడు. అది వాల్మీకంలో కూడా చెప్పబడింది. కాబట్టి విష్ణుమూర్తి దుష్ట శిక్షణ చేయడానికి పుట్టినప్పుడు ఈశ్వరుడు ఆయనకు సహాయంగా ఉంటాడు. అదే హనుమ యొక్క అవతారము అని చెప్పబడింది. కనుక హనుమ ఈశ్వరుడు ఎప్పుడు భూతప్రేత పిశాచాలతో ఉంటాడట. ఆయన వెంట ఆయన చుట్టూ తిరుగుతూ ఉంటాడు. ఎందుకని అంటే మీ మీదకి రాకుండా. ఆయన మీ దగ్గర ఎందుకు పెట్టుకుంటారండి వాళ్ళందరినీ అంటే పాములన్నీ మీ దగ్గర ఎందుకంటే మీ మీదకి రాకుండా. భూతప్రేత పిశాచాలన్నీ ఎందుకంటే మీ మీదకి రాకుండా. కాబట్టి అట్లా ఈ సృష్టిలో ఉండేటువంటివన్నీ కూడా వేటిని తీసేయలేం. మన ఇంట్లో పూజ మొదలుపెట్టేప్పుడు కూడా ఉత్తిష్టంతో భూత పిశాచాహ ఏతే భూమి భారకాహ అంటాం మనం. అంటే మనం ఇంట్లో మనకు తెలియకుండా భూతప్రేత పిశాచాలు తిరుగుతూ ఉంటాయి. అవి రూపం లేకుండా ఉంటాయి, మనం రూపంతో ఉన్నాం, రూపం లేకుండా ఉంటాయి. కాబట్టి వాటిని నువ్వు పోండి అని అనటానికి నీకు హక్కు లేదు, అర్హత లేదు. ఇంట్లో చీమలు దోమలు ఎట్లా తిరుగుతాయి అవి అట్లా తిరుగుతారు వాళ్ళు నీ జోలికి రాకుండా చేసుకో, అంతే మనకు కావాల్సింది. కాబట్టి నువ్వు రోడ్డు మీదకి నువ్వు బండి డ్రైవ్ చేస్తున్నావు అని ఎవరూ రాకూడదు, రోడ్డు ఖాళీగా ఉండాలంటే కుదరదు. అందరూ వస్తూ ఉంటారు, వాళ్ళని నువ్వు తప్పించుకుని జాగ్రత్తగా వెళ్ళాలి ప్రమాదం జరగకుండా ఉండాలంటే. కాబట్టి మన ఇంట్లోనే భూతప్రేత పిశాచాలు ఉంటాయి. ఆ ఉన్న వాటిని మనం ఈ మంత్రం చేత వాటిని బాబు దూరంగా పోండిరా అని చెప్పాలి. ఉత్తిష్టంతు భూత పిశాచాహ
భూతాలు పిశాచాలు అని. ఇప్పుడు ఇక్కడ భూత పిశాచ నికట నహి ఆవై అంటే నా దగ్గర ఉండకండి అని అడుగుతున్నాడు ఆయన. హనుమను ప్రార్థించడం వలన ఇవన్నీ దూరంగా పోతాయి. అవన్నీ మన మనసులోనే రకరకాల పిరికితనాలు, భయాలు వాటిగా ఉంటాయి భూత ప్రేత పిశాచాలు. వీటిని తరిమేయి, హనుమని తలుచుకుంటే ఇవన్నీ పోతాయి అని చెప్పడం కోసమే తప్ప నిజంగా అవన్నీ కూరలతోటి గుడ్లతోటి ఇట్లా తిరుగుతుంటాయని, వాటిని ఆయన ఎప్పుడో చంపాడని చంపలేదని ఇటువంటి ఈ అనవసరమైనటువంటి సందేహాలు లేకుండా హనుమ స్మరణ చేత మనలోనే మన చుట్టూ తిరుగుతూ ఉండేటువంటివి కనపడనటువంటి భూతప్రేత పిశాచాలన్నీ పోతాయి. కాబట్టి హనుమస్మరణాత్ భవేత్ అని చెప్పారు. కనుక మనందరం కూడా హనుమస్మరణ చేత మనకు కనపడకుండా మన చుట్టూ ఉన్నటువంటి భూతప్రేత పిశాచాలని వెళ్ళగొడదాం. ఆ హనుమ స్మరణలోనే ఆ శక్తి ఉన్నది అని తెలుసుకుందాం.